హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు గౌరవనీయ పెన్షనర్లందరికీ నమస్కారం అండి. ప్రస్తుత జనవరి 2026 నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు ప్రక్రియ గురించి అత్యంత ముఖ్యమైన మరియు వివరణాత్మకమైన సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. సాధారణంగా ప్రతి నెల ఆఖరు వారంలో జీతాల బిల్లులు తయారవుతాయి. అయితే ఈ జనవరి నెలకు సంబంధించి ఉద్యోగుల పే స్లిప్స్ ఇప్పటికే అంటే జనవరి 2000 జనవరి 22 నుంచి 23వ తేదీల నుండే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావటం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ఈ పే స్లిప్‌లనేవి ఎంతో కీలకము. మరి ముందుగా ప్రభుత్వ ఉద్యోగుల విషయానికొస్తే మీరు మీ జనవరి నెల జీతపు వివరాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం అధికారికంగా రూపొందించిన నిధి మొబైల్ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీ పే స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. మీ బేసిక్ పే ఎంత ఉంది? మీకు రావాల్సిన అలవెన్స్‌లు సరిగ్గా జమ అయ్యాయా లేదా? అనేది ఈ యాప్ ద్వారా మీరు క్షుణ్ణంగా పరిశీలించుకోవచ్చు. ముఖ్యంగా ఈ నెలలో చాలామంది ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్లు లేదా ఇతర సర్వీస్ సంబంధిత ప్రయోజనాలు కలవాల్సి ఉంటుంది. కాబట్టి మీ పే స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీ బేసిక్ పేలో మార్పు ఉందో లేదో ఒకసారి నిశితంగా గమనించండి. అంతేకాకుండా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి డీఏ పెంపుదల కారణంగా చాలామంది ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ఈ పెరిగిన జీతం వల్ల మీరు కొత్తగా ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం ఉందో లేదో ఒకసారి సరిచూసుకోవాలి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో అంటే డిసెంబర్ లేదా జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో అడ్వాన్స్‌డ్ టాక్స్ రూపంలో పన్ను మినహాయింపులు జరుగుతుంటాయి. మీరు ఒకవేళ అడ్వాన్స్‌డ్ టాక్స్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ఈ జనవరి నెల జీతం నుండి ఆ మొత్తం కట్ అయిందా లేదా అనేది మీ యొక్క పే స్లిప్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆదాయపు పన్ను ఎక్కువగా కట్ అవుతున్నట్లు కనిపిస్తే మీరు వెంటనే మీ కార్యాలయ అధికారికి సమాచారం ఇచ్చి తదుపరి నెలల్లో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక పెన్షనర్ల విషయానికొస్తే మీ పెన్షన్ పే స్లిప్‌లు కూడా నిన్న అర్ధరాత్రి సమయం నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. పెన్షనర్లు తమ వివరాలను చెక్ చేసుకోవడానికి నిధి యాప్ కాకుండా సీఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. అంటే మీరు సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లోనే మీరు యొక్క పే స్లిప్స్ అనేవి డౌన్‌లోడ్ అవుతాయి. మీ పెన్షన్ పేమెంట్ స్లిప్‌లలో ముఖ్యంగా గమనించాల్సిన అంశం డీఆర్ పెంపు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త డీఆర్ శాతాలను అంటే 37.31% ప్రకారంగా మీ యొక్క పెన్షన్ మొత్తం పెరిగిందా లేదా అనేది సరిచూసుకోండి. అలాగే మీకు ఆదాయపు పన్ను వర్తించే పక్షంలో మీ పెన్షన్ నుంచి టాక్స్ మినహాయింపు జరిగిందో లేదో కూడా గమనించాలి. వయసు పైబడిన పెన్షనర్లకు ప్రభుత్వం అందించే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు ఈ నెలలో కొత్తగా ఏక్యూపీ వర్తించాల్సి ఉంటే అంటే మీరు 70 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు పరిమితిలోకి ప్రవేశించినట్లయితే ఆ అదనపు మొత్తం మీ బేసిక్ పెన్షన్‌కు జత చేయబడిందో లేదో చెక్ చేసుకోండి. మీ వయస్సు ఆధారంగా రావాల్సిన 7%, 12% లేదా 20% అదనపు పెన్షన్ వివరాలు పే స్లిప్‌లో విడివిడిగా కనిపిస్తాయి. ఒకవేళ మీకు అర్హత ఉండి కూడా ఈ మొత్తం జమ కాకపోతే అది మీ ఆర్థిక నష్టానికి దారితీస్తుంది కాబట్టి వెంటనే స్పందించాలి. పెన్షనర్లు తమ పే స్లిప్‌లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియకపోతే గతంలోనే మనం వివరణాత్మకమైన వీడియోలను మరియు సూచనలను అందించడం జరిగింది. ఆ సమాచారాన్ని ఉపయోగించి మీరు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో మీ బెనిఫిషరీ ఐడీ ద్వారా లాగిన్ అయ్యి వివరాలు పొందవచ్చు. పే స్లిప్‌లో మీ పేరు, బ్యాంకు ఖాతా వివరాలు మరియు ట్రెజరీ కోడ్ వంటి ప్రాథమిక అంశాలు కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా ఉండటానికి సహాయపడుతుంది. మొత్తంగా చూస్తే ఉద్యోగులు నిధి యాప్ ద్వారా మరియు పెన్షనర్లు సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ ద్వారా తమ జనవరి నెల పే స్లిప్‌లను వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని అందులోని ప్రతి ఒక్క అంశాన్ని తనిఖీ చేసుకోవడం అత్యంత ఆవశ్యకం.
ఒకవేళ మీ వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నా లేదా రావాల్సిన మొత్తంలో వ్యత్యాసాలు ఉన్నా వెంటనే మీ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్, డీడీఓని లేదా సంబంధిత ట్రెజరీ అధికారులను సంప్రదించి రాతపూర్వక ఫిర్యాదు ద్వారా వాటిని సరిచేసుకోవాలి. సో, సరిచేయించుకోవాల్సిన అవసరం మీకే ఉంటుందనమాట. మీ పైన ఉంటుంది. ఇక మీ కష్టార్జితం మీకు సరైన విధంగా అందుతుందో లేదో చూసుకోవడం మీ ప్రాథమిక బాధ్యత. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తున్నాము. ఒకవేళ మీకేమైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో అడగవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.